ఇందాకే లైవ్ అయితే చూశానండి. ఒక పాయింట్ అయితే చెప్పాలనిపించింది. సో, లైవ్‌లో ఏంటంటే తనూజకి దివ్య గానీ, లేకపోతే ఇమాన్యుయల్ గానీ చెప్తారనమాట. "నువ్వు ఎందుకిలా పని చేశావు? కళ్యాణ్‌కి ఎందుకు ఈ సాక్రిఫైస్ అయితే చేశావు? నువ్వు ఎందుకు ఉంచుకోలేదు? తనకెందుకు ఇచ్చావు? ఇద్దరు గేమ్స్ ఒకలాగా ఆడారు కదా!" అంటే తనూజ చెప్తుందనమాట. అంటే నేను సెల్ఫిష్‌గా ఆలోచించాను. అప్పుడు తనకి ఇస్తానని మాట ఇచ్చాను. వీళ్ళు టై అప్ అయినప్పుడు ఏమైందంటేనండి, శ్రీజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఆడదాం అనుకున్నారు. బట్ వీళ్ళొచ్చి సుమన్ శెట్టి అండ్ ఎవరు తనూజ వచ్చి అడుగుతారనమాట. అప్పటికి తనూజకి ఎవరు టై అప్ అవ్వట్లేదన్న దీంతో కోపంలోనో బాధలోనో ఏదో తను వెళ్ళి అడిగితే తిను ఒప్పుకుంటారు. అక్కడ ఇద్దరిది సెల్ఫిష్ ఉందన్నది తనూజ పాయింట్. ఎస్, 100% ఇద్దరిది సెల్ఫిష్ ఉంది. కాకపోతే ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చెప్తే ఎవరికి చెప్తుంది? శ్రీజాకిను కళ్యాణ్కి చెప్తుంది అనమాట తనూజ వచ్చి, ఇలా ఇమాన్యుయల్ దివ్య ఇలా అంటున్నారు, మీరిద్దరు సెల్ఫిష్గా ఆలోచించి మీ గేమ్ గురించి నన్ను వాడుకున్నారని. కానీ ఇందులో ఏం సెల్ఫిష్ ఉందనేది శ్రీజ కూడా వెంటనే అనేస్తుంది అనమాట. ఇందులో సెల్ఫిష్ ఏముందక్క, నువ్వు కూడా నీకు గుడ్ ప్లేయర్ కావాలి అని చెప్పే కదా తీసుకున్నావని. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో కాల్డ్ రివ్యూవర్స్ అగైన్ మళ్ళీ అంటే వాళ్ళ రివ్యూస్ చూసో లేకపోతే ఇదని చెప్పడం కాదు, కానీ ఎక్కడ నెగిటివ్ ప్రాపగాండా ఎక్కడ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని, లేకపోతే తనూజ కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ గురించో దేనికో నాకు తెలియదు. కానీ ఇక్కడ 50-50 ఇద్దరు సెల్ఫిష్ అనే చెప్తాను. ఎందుకంటే బయటన మనం ఉన్నాం కాబట్టి మనకి తెలుసు ఎటువంటి దానికి ఇవి జరుగుతున్నాయని, అంటే వాళ్ళకి ఎంత ఓటింగ్ పడుతుంది, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారని. కళ్యాణ్కి దివ్య వచ్చేసరికి లోపల తనకి ఎటువంటి ఇది లేదనమాట. లాస్ట్ 1 వీక్గానే కళ్యాణ్ దూసుకుని వెళ్ళిపోయాడు గ్రాఫ్లో కానీ దేంట్లో కానీ. సో ఆ భయం అయితే తనకు ఉంటుంది. సో అందుంచి తను అక్కడ సెల్ఫిష్గా ఆడకపోతే ఆరు అనుకోకపోతే అందులో ఇది ఉండదనమాట. కానీ బయట మనకున్నది ఏమనిపిస్తుంది, అయ్యో ఏంటి ఇలా చేశాడు అని చెప్పి అనిపిస్తుంది. కానీ అక్కడ లోపలైతే వాళ్ళకి భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం తనూజకి షీ నో దట్ తనకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కాదు ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి ఉన్నదనమాట, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి. సో తను అందు గురించే అందులో కళ్యాణ్ పైన తనకి సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఆ సాఫ్ట్ కార్నర్ తోటే తనకి సేవ్ కాదు సాక్రిఫైస్ అయితే చేసిందన్నది నా ఒపీనియన్. ఇక్కడైతే సెల్ఫిష్గా ఇద్దరు 50-50 అయింది. అంటే ఈమెకైతే దాని నుంచి బెనిఫిట్ రాలేదు. కాకపోతే ఈమెకి తెలుసు అనమాట, ఇక్కడ ఒకవేళ తప్పుగా అయినా కూడా ఆమెకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆమెకి ఏం నష్టం జరగదు అన్నది ఆమె ఒపీనియన్ అనమాట.